ఎట్లా సార్ అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే కేసెస్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పాజిటివ్, అంటే మీకు అవతల సైడ్ తప్పు లేదు అని తెలిసినా కూడా మీరు ఇక్కడ తప్పు ఉండి అవతల పక్క తప్పు లేదని తెలిసినా కూడా మీ క్లయింట్ అని ఆమ్ సైడ్ వాదిస్తారు, లేకపోతే తప్పు ఉందమ్మా నేను వాదించిన పంపిస్తారు? లేదు, ప్రధానంగా అడ్వకేట్కి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క తప్పులతోనే అడ్వకేట్కి సంబంధం ఉండదు. ఓకే, కానీ న్యాయస్థానం అంటారు కదా సార్, న్యాయస్థానం వేరు, అక్కడ న్యాయం జరుగుతుంది, అక్కడ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఒక మర్డర్ జరుగుతుంది అనుకుందాం, మర్డర్ చేసినోడు వచ్చి నన్ను కాపాడండి సార్ అంటాడు. ఓకే, వాడు నాతో చెప్తాడు సార్ నేనే చేసిన సార్ మర్డర్ సార్ నేనే చేసిన అంటాడు, నన్ను కాపాడండి సార్ అని చెప్పి నాకు ఫీజు ఇస్తాడు. అప్పుడు నా దగ్గర 2 కోణాలు ఉంటాయి. ఒకటి బీయింగ్ అడ్వకేట్ ఫీజు తీసుకొని కోర్టుకి తెల్లవారులు వెళ్ళి మావాడు మర్డరే చేయలేదు, అసలు మావాడు కత్తే పట్టాడు, అసలు రక్తం చూస్తే కళ్ళిరి పడిపోతాడే వాదించాలి నేను, అది నా ప్రొఫెషనల్ డ్యూటీ. అంతే తప్ప నువ్వు మర్డర్ చేసినావు నాకు సాక్ష్యం ఉంది నువ్వే అన్నీ చెప్పినావు అని చెప్పి తీసుకెళ్ళి అన్ని పోలీసు వాళ్ళకు కొట్టుకొని బట్టలేదు. సేమ్ అప్లైస్. ఇప్పుడు ఒక డాక్టర్ ఉండి అనుకుందాం సార్, ఒక నోటోరియస్ క్రిమినల్ ఉంటాడు, వాడి కోసం ప్రపంచం అంతా తిరుగుతుంటుంది అనుకుందాం. సపోజ్ వాడు ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉంటాడు, ఏదో యాక్సిడెంట్లో వాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండ అనుకుందాం. అక్కడనే పక్కన డాక్టర్ ఉన్నాడు అనుకో, అమ్మ వీడు నోటరీస్ క్రిమినల్, వీడు చాలామంది జీవితాన్ని ఖరాబ్ చేసిన వాడు చచ్చిపోమని కూర్చో వాడు చచ్చిపోతుంటే చూడనికి లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ వాడు ఎవడైనా కానీ ఫస్ట్ వాడి ప్రాణాన్ని కాపాడాలి, ప్రాణాన్ని కాపాడి తర్వాత వానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. అట్లనే అడ్వకేట్ దగ్గరకు వచ్చినప్పుడు తప్పుల గురించి నేను ఎక్కువ ఆలోచించాను. నా బీయింగ్ ఏ పర్సనల్గా ఏం చెప్తా, బీయింగ్ అడ్వకేట్ నా దగ్గరకు వచ్చినావు, నాకు ఒక సర్టెన్ ఫీజు ఇస్తావు, నాకు సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తావు, సార్ ఇక మీ ఫీజు ఇది, ఇక నాకు ఇది చేసి పెట్టండి అంటావు, అంతే. లాయర్లకి ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉండవా? లాయర్లకి ఎథిక్స్ అండ్ వాల్యూస్ 100% ఉంటాయి. ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉండవని నేను చెప్పడం లేదు కదా. కేసు పరంగా ఎథిక్స్ అండ్ వాల్యూస్ కేసు పరంగా మాకు వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్స్ అదే చేయాలి తప్ప దాంట్లో ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఎట్లా ఆలోచిస్తాం మనం?